మరి మార్నింగ్ 4:30 గంటలకు ఎందుకు నిద్ర లేవాలి? ఎందుకు ఆ టైం పెట్టారు? బ్రహ్మముహూర్తం ఏం దాని స్పెషాలిటీ? ఎలా వస్తుంది? మిగతాదప్పుడు ఎందుకు రాదు? బ్రహ్మముహూర్తంలోనే భగవంతుని శక్తి మనకు వస్తుంది. మరి 6:30కి ఎందుకు రాదు? 7 గంటలకు నిద్ర లేస్తే భూమి మీద ఉండే దుర్మార్గులంతా నిద్ర లేచింటారు ఆ టైంకి. ఈవిల్ మైండ్స్ అన్ని నిద్ర లేచింటాయి. వాళ్ళంతా ఫోన్లో ఆలోచనల్లో వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ ని విశ్వం మొత్తం పంపిస్తూ ఉంటారు. ఆ టైంలో నువ్వు నిద్ర లేస్తే ఆ బ్యాడ్ వైబ్రేషన్ ని నువ్వు క్యాచ్ చేస్తావు. నీ బ్రెయిన్ కూడా, నీ మైండ్ కూడా బ్యాడ్ ఫ్రీక్వెన్సీ ట్యూన్ అయిపోతుంది. అలా కాకుండా 4:30కు నిద్ర లేసారనుకో, జీవశక్తి అప్పుడే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క పువ్వులు కానీ, ఆకులు కానీ విచ్చుకోవడం అప్పుడే స్టార్ట్ అవుతాయి. ప్రపంచంలో ఎనలేని ప్రాణశక్తి రిలీజ్ అవుతుంది. ప్రపంచంలో ఉన్న పూజా మందిరాలు, గుళ్ళు, ప్రార్థనాలయాలు ఇవన్నీ కూడా 4:30కి స్టార్ట్ అవుతాయి. గొప్ప గొప్ప మునులు, ఋషులు ఆ 4:30 టైంలో ధ్యానంలో ఉంటారు. గొప్ప గొప్ప సంకల్పాలను విడుస్తూ ఉంటారు. ఆ టైంలో నువ్వు నిద్ర లేస్తే ఆ వైబ్రేషన్స్ అన్నిటినీ మనం క్యాచ్ చేసుకొని మన బ్రెయిన్, మన మైండ్ పాజిటివ్ యాటిట్యూడ్కి ట్యూన్ అవుతుంది. 4:30 నిద్ర లేస్తే ఇంకా ఆల్మోస్ట్ జీవితంలో అన్నీ మనం సాధించినట్టే.